నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద తీవ్రవాది అనే ముద్ర పడింది. ఏంటి మీరు చెప్పే న్యూస్ నిజమేనా అని డౌట్ పడకండి, నిజమే. ఆయన మీద తీవ్రవాది అనే ముద్ర పడింది. ఇదిగోండి ఆ నోటిఫికేషన్ కూడా. సో ఆ నోటిఫికేషన్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అయితే ఈ తీవ్రవాది అనే ముద్ర ఎవరి మీద వేస్తారు? తుపాకీలు పట్టుకుని కనిపించిన వాళ్ళందరినీ కాల్చివేయటం, వాళ్ళకి నచ్చని వాళ్ళని కాల్చివేయటం, లేదా ట్రైన్లలోనో బస్సుల్లోనో బాంబులు పెట్టి, హోటల్స్లోనో బాంబులు పెట్టి విధ్వంసం సృష్టించే వాళ్ళని తీవ్రవాది అంటారు. కానీ సల్మాన్ ఖాన్ అటువంటి పనులు ఏం చేయలేదు కదా. మరి తీవ్రవాది అనే ముద్ర వేసింది ఎవరు అని అంటే ఇండియా అయితే కాదు, ఆయన మీద ఈ తీవ్రవాద ముద్ర వేసింది పాకిస్తాన్ దేశం. నవ్వొస్తుంది కదా మీకు? నాకు కూడా నవ్వే వచ్చింది మొదట ఈ న్యూస్ విన్నప్పుడు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ దేశమే తీవ్రవాదుల్ని తయారు చేసే ఒక పెద్ద ఫ్యాక్టరీ. మరి అలాంటి దేశం ఒక సినీ నటుడి మీద తీవ్రవాది అనే ముద్ర వేయటం, దాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఇది పాకిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్. దీంట్లో అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియాజ్ సల్మాన్ ఖాన్ అని క్లియర్గా ఉంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అని చెప్పడానికి ఇక్కడ ప్రూఫ్ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ బలోచిస్తాన్ అని చెప్పేసి, హోమ్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా ఉంది. జ్యుడిషియల్ సెక్షన్ 2 క్వెట్టా 16 అక్టోబర్ 2025. సో ఇది వచ్చేసి రిలీజ్ చేసిన నోట్ అనమాట, వాళ్ళ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటు. సో దీంట్లో అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియాజ్ సల్మాన్ ఖాన్ అని కూడా ఉంది. అలాగే ముంబై ఇండియా అని కూడా చక్కగా మెన్షన్ చేశారు. సున్నీ అని సెక్షన్ పేరుని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఆరిజిన్ వచ్చేసి ఫిలిం, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అని కూడా మెన్షన్ చేశారు. కారణం ఏంటి అనేది కూడా చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఆజాద్ బలోచిస్తాన్ ఫెసిలిటేటర్ అని చెప్పేసి, అంటే బలోచిస్తాన్ వేర్పాటువాదులకి సహకరించారు అనే అర్థం వచ్చేలాగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అసలు ఎందుకు ఇలాగా పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ మీద తీవ్రవాద ముద్ర వేస్తూ బలోచిస్తాన్ వేర్పాటువాదులకి సహకరించారు అని చెప్పింది అని చెప్పి చూస్తే, సల్మాన్ ఖాన్ ఏమి బలోచిస్తాన్ వెళ్ళి బలోచిస్తాన్ వేర్పాటువాదులతోటి కలిసి పాకిస్తాన్ సైన్యం మీద యుద్ధం చేసి పాకిస్తాన్ సైనికులని చంపేయలేదు. కానీ వాళ్ళు ఈ ముద్ర వేశారు. ఎందుకు వేశారు అంటే కనుక, సల్మాన్ ఖాన్ చేసిన పాపం ఏంటి అని అంటే కనుక ఇక్కడ చూద్దాం. సల్మాన్ ఖాన్ వచ్చేసి ఆ మధ్య రియాద్ వెళ్ళారు, సౌదీ అరేబియాలోని రియాద్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్టోబర్ 16, 17 తేదీల్లో సౌదీ అరేబియా రియాద్లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. ఈ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నిర్వహించింది ఎవరు అంటే జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ అనే సౌదీ అరేబియాకి సంబంధించిన డిపార్ట్మెంటు జాయ్ ఫోరం అనే పేరుతోటి ఈ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని ఏర్పాటు చేసింది. ఈ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి కేవలం సల్మాన్ ఖాన్ ఒక్కడే కాదు, అలాగే భారతదేశం నుంచి మాత్రమే కాదు, ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రముఖులు వెళ్ళారు. మన భారతదేశాన్ని అంటే మన భారతదేశం తరపున సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను, అలాగే ఆమిర్ ఖాన్, ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళారు. ఖాన్ త్రయం అక్కడికి వెళ్ళి భారతదేశాన్ని అంటే రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు ఇండియన్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అక్కడ మాట్లాడే క్రమంలో సల్మాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదేంటి అంటే ఇదివరకిట్లాగా కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇండియన్ సినిమా బాగా విస్తరించిపోయింది. గతంలో హిందీ సినిమాలు మాత్రమే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆడేవి. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళానికి సంబంధించిన సినిమాలు కూడా ప్రపంచం అంతటా బాగా ఆడుతున్నాయి. అందుకు కారణం ఏంటంటే ప్రపంచం అంతటా భారతీయులు విస్తరించి ఉన్నారు అని చెప్పేసి సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. పైగా ఇక్కడ కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, పాకిస్తాన్ వాళ్ళు, బలోచిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్ అంతా కూడా ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. ఇదే సల్మాన్ ఖాన్ మాట్లాడిన అతిపెద్ద పాపపు మాట పాకిస్తాన్ దృష్టిలో. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ వేరుపడి సెపరేట్ కంట్రీగా మారాలని చూస్తుంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ మీద ఒక పోరాటం కూడా చేస్తున్నారు. సో ఇలా పాకిస్తాన్లో నుంచి వేరుపడాలని బలోచిస్తాన్ వేర్పాటువాదులు పోరాటం చేస్తున్న క్రమంలో సల్మాన్ ఖాన్ వచ్చేసి బలోచిస్తాన్, పాకిస్తాన్ అని రెండింటినీ వేరుగా మాట్లాడడమే సల్మాన్ ఖాన్ చేసుకున్న పాపం. సో ఇక్కడ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ బలోచిస్తాన్ దేశస్తులు కూడా అని అన్నాడో, అప్పుడు బలోచిస్తాన్ వాళ్ళంతా కూడా సల్మాన్ ఖాన్కి థ్యాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. మరి ఎప్పుడైతే బలోచిస్తాన్ వాళ్ళని సంతోషపెట్టాడో బలోచిస్తాన్ వాళ్ళు సల్మాన్ ఖాన్ మాటలతోటి సంతోషపడ్డారో, మరి పాకిస్తాన్ వాళ్ళంతా కూడా కడుపు మండిపోయి రగిలిపోతూ ఉంటారు కదా, అదే జరిగింది. అందుకనే సల్మాన్ ఖాన్ మీద ఇప్పుడు ఈ తీవ్రవాది అనే ముద్ర వేసి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దానికి ఫలితం ఏంటి అంటే
సల్మాన్ ఖాన్ తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలట. ఎక్కడో ఇండియాలో ముంబైలో ఉండే సల్మాన్ ఖాన్ తన పాస్పోర్ట్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో సబ్మిట్ చేయాలా? అసలు అది జరిగే పనేనా? నిజంగా చూసుకుంటే ఇది ఎంత హాస్యాస్పదమైన వ్యాఖ్య అండి. సో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. జనరల్గా చూసుకుంటే సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను, ఆమిర్ ఖాన్ ఈ ముగ్గురికి కూడా ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో పాకిస్తాన్లో కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్ళ ప్రతి సినిమా పాకిస్తాన్లో కూడా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమా బజరంగి భాయిజాన్ సినిమా అయితే పాకిస్తాన్లో తెగాడేసింది. ఇండియాలో కూడా మంచి హిట్ అయింది, కలెక్షన్స్ బాగా తెచ్చిపెట్టింది. అలాగే పాకిస్తాన్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఆడింది. సో అలా ఆడిన క్రమంలో మనం చూసుకుంటే పాకిస్తాన్లో కూడా సల్మాన్కి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి పాకిస్తాన్ దేశాధినేతలకు అక్కడి సైన్యాధినేతలకు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు నచ్చక సల్మాన్ ఖాన్ మీద తీవ్రవాది అనే ముద్ర వేయొచ్చేమో, కానీ పాకిస్తాన్ దేశస్థులు సల్మాన్ ఖాన్ సినిమాల్ని ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో థియేటర్లో కాకపోతే ఓటీటీలో చూస్తారు, ఓటీటీలో కాకపోతే యూట్యూబ్లో చూస్తారు. ఎక్కడికి పోతాయి సినిమాలు? సల్మాన్ ఖాన్ మీద అభిమానాన్ని చంపలేరు కదా. అక్కడి దేశాధినేతలకి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు నచ్చకపోయినంత మాత్రాన ప్రజలకి సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను నచ్చకుండా పోతారా? సో ఇదంతా వాళ్ళ పిచ్చిగా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ తీవ్రవాద మతోన్మాదం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పైగా ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించండి. వాళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. తీవ్రవాదులకి పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఉండడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తీవ్రవాదానికి సంబంధమే లేదు, మేము కూడా తీవ్రవాదం మీద పోరాడుతున్నామని పత్తిత్తు కబుర్లు చెప్తూ ఉంటారు. ఎలా ఉంటాయంటే ఈ పత్తిత్తు కబుర్లు మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూసాం. ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు భారత ప్రభుత్వం అక్కడ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసినప్పుడు పాకిస్తాన్కి రోషం పొడుచుకొచ్చింది, యుద్ధం ప్రకటించింది, భారతదేశం మీద యుద్ధం చేసింది. సో యుద్ధం ఓడిపోయింది, ఏడవలేక చతికిలబడిందని అందరికీ తెలిసిన విషయమే. అదంతా పక్కన పెడితే వాళ్ళ దేశంలో తీవ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళకేంటి నొప్పి, వాళ్ళకేంటి ఇబ్బంది, వాళ్ళకేంటి మాయరోగం? సో ఇలా ఉంటాయన్నమాట పాకిస్తాన్ వ్యవహారం. మాకేం సంబంధం లేదని అంటూనే పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తే యుద్ధం మొదలు పెడుతుంది, గగ్గోలు పెడుతుంది, గోల చేస్తుంది. ఇలా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం. సో మొత్తానికి సల్మాన్ ఖాన్ మీద తీవ్రవాద ముద్ర వేసి మరొకసారి వాళ్ళ పైత్యాన్ని, వాళ్ళ తీవ్రవాద తత్వాన్ని ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్ దేశం.